వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాము. 2024 గాజువాక నియోజకవర్గంలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఎలక్షన్లు. ఎందుకంటే మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థిగా కూడా పల్లా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అసలు ఎవరు ఈ గాజువాక ప్రజలు ఎవరిని గెలిపించుకోబోతున్నారు, అమర్నాథ్ పల్లా శ్రీనివాస్? ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి గాజువాక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, చాలా హైప్ ఉంది. అంతే హైప్ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడే అమర్నాథ్ గారు కూడా పోటీ చేయడం, ఎన్డీఏ అభ్యర్థిగా పల్లా శ్రీని గారు పోటీ చేయడం, ఎవరికి ఉందన్నారు, ఎవరికి గెలిచే అవకాశం ఉంది? మీ గాజువాక ప్రజలు ఎవరు గెలిపించుకుంటారు? గత ఎలక్షన్ చూసాం మనం. ఎంత సినీ హీరోయిన్ పవన్ కళ్యాణ్నే గాజువాక నియోజకవర్గం ఓడించింది. ఈరోజు తప్పకుండా గుడివాడ అమర్నాథ్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తుంది. ఎందుకంటే అతను స్థానికుడు, అలాగే తాతల నుంచి తండ్రుల నుంచి కూడా రాజకీయ తెలిసిన వ్యక్తి, అలాగే విద్యావంతులు, ఐటీ శాఖ మినిస్టర్ కూడా. కాబట్టి ఈరోజు అతను రాజకీయ అరంగేట్రం చేసి స్టార్టింగ్లో ఇదే వార్డులో 69వ వార్డులో ఆయన కార్పొరేటర్గా గెలవడం జరిగింది. అప్పుడు కూడా భారీ మెజారిటీతో గెలిచారు. అదేవిధంగా ఈరోజు టీడీపీ అభ్యర్థి అయిన పల్లా శ్రీనివాస్పై గుడివాడ అమర్నాథ్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఎందుకు అంటారు? పల్లా ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు గాజువాకలో, ఆయనకు సమస్యలు తెలుసు, స్టీల్ ప్లాంట్ కోసం పోరాడడానికి ఒక సింపతి కూడా ఉంది. ఆయన కాదని అమర్కి ఎందుకు పోటీ చేయాలంటారు? మనం స్టీల్ ప్లాంట్ కోసం ఎవరూ పోరాడలేదు. ఇంకా మొట్టమొదటి స్టెప్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఆపడం అంటూ జరిగింది, సంఘీభావం తెలపడం జరిగింది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటే ఇదే గాజువాకే కాదు, ఓవరాల్గా స్టేట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా అమర్నాథ్ గారు అయితే కళ్ళు మూసుకుని గెలుస్తారు, అది కంపల్సరీ మేము చెప్తున్నాం. గాజువాక ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు అంటేనండి, డెఫినెట్గా అండి మన అసెంబ్లీకి సంబంధించిన విషయంలో గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపిస్తారు కూడా. ఎందుకంటే జగన్ గారు చేసే అద్భుతమైన మేనిఫెస్టో విషయంలో ఉన్న ప్రతి విషయం నెరవేర్చారు. వారు 90% వరకు నెరవేర్చుకొచ్చి వచ్చారు. ఇది ప్రజల్లో కూడా అది ముద్ర ఉంది. ప్రతి పార్టీ వాళ్ళు, అంటే పార్టీకి అతీతంగా చేశాడు ఆయన. ఆ పార్టీకి అతీతంగా చేసిన విషయాలు అందరూ గమనిస్తున్నారు. ఈనాడు ప్రత్యర్థులు ఆడబడుతున్న ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గమనించి ఈరోజు వీళ్ళకి జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు గాజువాకలో గెలిపించాలంటారు? అమర్ గారి కంటే స్థానికులు అయినా స్థానికుడు కావచ్చు. ఇది స్థానికులు ఇంత ముందు గురించి కూడా చాలా అవగాహన ఉంది. వీళ్ళు ఎవరు మన జగన్ గారు చేసిన కార్యాలన్నీ కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి సప్లై చేస్తూ ఇచ్చేస్తూ ఆ కార్యక్రమం నెరవేర్చడం ముందుకు సాగుతున్నారు. కనుక కాపులు అధికంగా ఉండే గాజువాకలో అమర్ గారికి ఉపయోగపడుతుందని డెఫినెట్గా కాపులే కాదండి, కులానికి అతీతంగా కూడా చేస్తున్నారండి. ఒక కాపులు మాత్రమే కాదు, ప్రతి కులంలో నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. జగన్ గారిని గెలిపించుకోవాలని ముఖ్య ఉద్దేశం. తద్వారా అమర్ గారిని ఇక్కడ గెలిపించుకుంటారు. తప్పకుండా గెలిపించుకుంటారండి. విషయం తప్పకుండా గెలుస్తారండి. టఫ్ ఫైట్ అనేది కనిపించింది వాళ్ళ దృష్టిలోనేనండి. వాళ్ళ ప్రత్యర్థుల వారికి ఉన్న వారికి వారి దృష్టిలో అలా కనిపిస్తుంది తప్ప మాకు కనిపిస్తుందంతా కూడా డెఫినెట్గా ఆయన్ని గెలిపించుకుంటారు. అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటారు. ఈసారి గాజువాక నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా అమ్మా? మనకి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు, అమర్ గారు. ఎవరు గెలుస్తారంటారు అమ్మ ఈసారి? అంటే మన జగన్ గారు దృష్టిలో పెట్టుకొని అమర్ గారు ఐటీ ఫీల్డ్ మినిస్టర్గా చేసి ఎక్కువ వాళ్ళు మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఆల్రెడీ చేస్తున్నారు. సో ఆయనకు అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా గెలుస్తారు అనేసి మా ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీతో కలిసి ఉండడం కూడా ఒక మైనస్, ముస్లిమ్స్ ఓటేరు అనేది ప్రధానంగా లేదు 100% మేము వైసీపీకే వేస్తాం. ముస్లిమ్స్ అంతా వైసీపీకే. ఎందుకు తెలుగుదేశానికి ఎందుకు అంటారమ్మా? అంటే ఏం లేదండి, ఇంతకు ముందు చేసిన కార్యక్రమంలో ఏది మైనార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే ఏవి జరగలేదు కదా. అది ఆల్రెడీ తెలిసిందే, అందరికీ ప్రజలందరికీ తెలిసిందే కదా. సో ఆ టైప్లో చూసుకుంటే మనం వైసీపీకే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసి అంటే ఒక సాటి మైనార్టీ అని కాదు, ఒక వ్యక్తిగతంగా మనకి వైసీపీ నుండి వచ్చిన ఆఫర్స్ అనేవి అంటే ఏవైతే నవరత్నాల పథకాల కింద తీసుకొని వచ్చారో అవన్నీ జనాల మేలు కోసమే జరిగాయండి. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ జగన్ గారికి. అమర్ గారు లోకల్ నాయకుడు, మెయిన్ అమర్ గారు అనేది ఇక్కడ లోకల్ మాట. మిందు నెక్స్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ ఏరియా అంటే నేను 69వ వార్డు కదా, ఆల్రెడీ ఇక్కడ కార్పొరేటర్గా ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన పరంగా ఎంతమందో పింఛన్లు అందుకున్నారు. అంటే ఇప్పుడంటే ఆన్లైన్ కానీ అప్పుడు లోకల్ వీళ్ళందరూ నా వాళ్ళే అన్నట్టుగా సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి 100% అమర్ గారు గెలుస్తారు. అది మాత్రం 100% గెలుస్తారు అమర్. ఆబ్వియస్లీ గుడివాడ అమర్నాథ్ గారిని అనుకుంటున్నారు. అమర్నాథ్ గారా? ఎందుకండి?
ఎందుకంటే అంటే అమర్నాథ్ గారు అనే కాదు, బేసిక్లీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని బట్టి చూసుకొని జనాలు సో మళ్ళీ నాగిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు అయితేనేమి, కానీ జగన్ గారు ఇచ్చిన సంక్షేమాలు అయితేనేమి, సో ఇవన్నీ చూసుకున్నట్టు మళ్ళీ అమర్ గారిని గెలిపించుకొని సేమ్ ఇంకా అభివృద్ధి గాజువాకం చెందుకోవాలని, అలాగే అమర్ గారిని మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ ఐటీ శాఖ మినిస్టర్ కింద మళ్ళీ మేము చూసుకొని మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ చేసుకొని ఇంకా ఐటీ కంపెనీస్ కానీ ఇంకా చాలా ఉద్యోగాలు తెచ్చుకోవాలని అని అనుకుంటున్నాను. గాజువాక అమర్ గారు మినిస్టర్గా ఏమైనా చేశారండి? అమర్ గారు అంటే మినిస్టర్గా అంటే మనకి ఏదైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో చాలా తీసుకొచ్చారు. మనకి యొకోమా టైర్స్ ఏదైతే అవి ఉన్నాయి కానీ, సో అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ, మెడికల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమర్ గారు తీసుకొచ్చి చాలామందికి వేల ఉద్యోగాలు కూడా కల్పించారు. సో అది కూడా మరి అమర్ గారి క్రెడిట్లోనే ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్లీ యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అంటుంటారు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా అపోనెంట్ గా అమర్ గారే మెజారిటీగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీరు కొత్తగా ఏంటి యూత్ అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ ఆపోజిట్ గా చెప్తా ఉన్నారు అంటే ఏంటి దీన్ని? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఏంటంటే ఆయన సినిమా పరంగానే చూడగాలి, రాజకీయ పరంగా ఇంకేంటంటే ఆయనకి అంత ఇది లేదు కాబట్టి, సో రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాలెడ్జ్ కానీ ఇవన్నీ చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఏవైనా ఉన్నాయంటే సో అవి పార్టీ పరంగా కానీ ఇవన్నీ ఈ వైఎస్ఆర్సీపీతోనే మనకి అభివృద్ధి చెందుతాయని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి అమర్ గారికి ఓవరాల్ ఇక్కడనే కాదు ఏపీ మొత్తం ఆయనకి ఫాలోయింగ్ ఉంది. సో జగన్ గారి దగ్గర ఏదైతే ఆయన అభిమానంతో ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా అదే అభిమానంతోనే అందరూ యూత్ కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. గెలుస్తారంటారా? తప్పకుండా ఈసారి ఎవరిని గెలిపించుకోబోతున్నారు గాజువాక ప్రజలు? అమర్నాథ్ గారి నుంచి. అమర్నాథ్ ఎందుకండి? మినిస్టర్గా చేశారు, కుర్రోడు అనుభవం ఉంది కాబట్టి. గాజువాక ఇంకా నాగిరెడ్డి గారు ఒక అభివృద్ధి బాగా చేశారు, దానికి మించి మినిస్టర్ గారు అభివృద్ధి చేద్దామని అనకాపల్లి నుంచి గాజువాక సొంత నియోజకవర్గాన్ని రేట్లు పెరిగిపోయి పేదలను బాగా ఇబ్బంది పెట్టేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. మీరు చూస్తే అమరు గెలిస్తే మాకు బాగుంటుంది అంటారు. ఇప్పుడు ఒకప్పుడు కూలి పనికి వెళ్తే 500 ఇచ్చేవారండి, ఈవేళ వాళ్ళకి 1000 రూపాయలు అయిందండి. రేట్లు పెరిగినా వేతనం పెరిగిందండి, అవి పెరిగాయి. దేని దాంట్లో సమన్వయం అయిపోయింది. దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు. రేట్ల పరంగా రేట్లు పెరిగాయి, వేతనం పరంగా వేతనం పెరిగింది. దానికి దీనికి రేట్లకి వేతనానికి సంబంధం లేదు. ఈ ప్రభుత్వం పేదోడు బతకగలరండి, మధ్య తరగతి హ్యాపీ బతకొచ్చండి. అన్ని సంక్షేమ పథకాలు అన్ని అకౌంట్లో పడుతున్నాయి. ఒకప్పుడైతే ఒకరి ద్వారా వెళ్ళవలసి వచ్చేది, ఇప్పుడు అలా కాదు, బ్యాంక్ ద్వారాగా నేరుగా లబ్ధిదారులకే లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. పల్లా గారిని కాదని అమర్ గారికి ఎందుకు ఓటు వేయాలంటారు? అమర్ అంటే కొంచెం ఇంప్రెస్ అంతే. కుర్రోడనా? అంతే. అవునా? చేశారండి, ఏమైనా చేశాడు గాజువాక? అయినా ఏమన్నా అవైలబిలిటీలో ఉండడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ లోకల్ పర్సన్ అంటున్నారు. లోకల్ అంటే మరి ఇప్పుడు వరకు పెద్ద ఆయన నాగిరెడ్డి గారు బాగా చేసుకొచ్చారు. తర్వాత ఈయనకు ఒక అవకాశం ఇస్తే బాగుంటది, మరింత అభివృద్ధి చేస్తారని మన గెలుస్తారండి ఆయన అమర్ గారు 100%. ఎలా ఉంది సార్ ఇక్కడ గత లాస్ట్ 5 ఏళ్ళ ప్రభుత్వం డెవలప్మెంట్? ప్రభుత్వం పెట్టిన పథకాలు అయితే ప్రజలకి ఉపయోగకరంగానే ఉన్నాయండి. పర్వాలేదు, చాలా వరకు ఇష్టపడుతున్నారు ప్రజలు. అంటే ఇది నా సొంత అభిప్రాయం కాదు, పేషెంట్స్ తనకు అభిప్రాయం ఏంటంటే పథకాలు బాగున్నాయి అని అంటున్నారు. పెన్షన్ టైంకి ఇంటికి వస్తుందని, రేషన్ ఇంటికి వచ్చేస్తున్నారని, అవన్నీ బాగానే ఉన్నాయి. వైద్యపరంగా కూడా గవర్నమెంట్ స్పందన బాగానే ఉంది, విద్యపరంగా కూడా బాగానే ఉంది. ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా సార్ గాజువాకలో? అమర్నాథ్ గారు, పల్ల శ్రీనివాస్. ఇద్దరు ఎవరు వస్తే గాజువాక ప్రజలు పోటీ ఉంది. పైన గవర్నమెంట్ ప్రకారంగా చూస్తే అమర్నాథ్ గారు రావడమే కరెక్ట్ అండి ఇప్పుడు. ఎందుకంటే జగన్ గారు పైన గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గెలిచి ఉంటే ఇంప్రూవ్మెంట్ కొంత చేయగలుగుతారు, కొంత అభివృద్ధి జరుగుతుంది, ఆగే అవకాశాలు ఉంటాయండి. పథకాల తాలూకు ముగ్గు మాత్రం ప్రజల్లో ఉందండి. అది గెలిపించే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం అంతే. అది ఖచ్చితంగా చెప్పాలండి. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా అయితే ఇది కొంచెం దీంట్లోని తర్వాత రూరల్ ఏరియాలోని కూడా బాగుంటుంది అని అనుకుంటున్నానండి. నేను కొంత రూరల్లో చూశాను, వైసీపీ ప్రపంచం కనబడుతుంది. అది అంటే మెజారిటీ తగ్గొచ్చు, సీట్లు తగ్గొచ్చు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మాత్రం అనుకుంటున్నాం. అది ఎందుకు కావాలండి? చంద్రబాబు నాయుడు గారు పచ్చర్లు చేసి ఏం చేశాడు రాష్ట్రానికి చెప్పండి, ఏం చేశాడు రాష్ట్రానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎవరికి ఏం చేస్తాడో తెలీదు, తెలుసు కదండి. మరి ఇంకా ఓటు అయిపోతే ఇంకా వెదవే కదా. జగన్ డబ్బులు తీసుకుని ఓటు అయిపోతే అదవే. మేలు చేసినోడికి చెయ్యకపోతే ఇంకెందుకు? అమర్కి ఎందుకు ఓటు వేయాలి? అమర్కి ఎందుకే? మరి పార్టీ అండి, మరి వైసీపీ పార్టీ. అమర్కి ఎందుకు వేయాలంటే మరి పార్టీలో ఉన్నాడు కదా, పార్టీ తరపున కదా ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. మరి అవును, ఇంకెందుకు? గెలుస్తాడా అమరు? గ్యారంటీ.
గాజువాక ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశాడు కదా. అవును చేశాడు. ఇక్కడ కొన్ని సమస్యలు ఆయన తీర్చారంట. ఆయన ఎందుకు ఓడిపోతాడు మరి ఈసారి? ఓడిపోతారని అన్నాడు ఎవరు అంటారు. అంటే మరి ఇంక అది బెస్ట్ అండి. మెజారిటీ వస్తుందన్న. మెజార్టీ అంటే చెప్పలేం, ఎంత అన్నది తెలియదు, కానీ ఎమ్మెల్యే సీట్ మాత్రం గ్యారెంటీ. ఎలా ఉంటుంది వాళ్ళ కుటుంబం? రాజకీయ కుటుంబం కదా, ఎలా ఉంటారు మీతో? మనుషులతో ఎలా ఉంటారు? అందుబాటులో ఉంటారు మీకు? అందరూ బాగలేదు, అందరూ తెలిసిన వాళ్ళు కానీ అక్కడ పెద్దదేం కాదు. వెళ్ళామంటే ఏంటి సంగతి అని అడుగుతారు. అడిగిన తర్వాత నీకు ఏంటి అంటే పలానా కావాలని ఉంటే సర్లే అవుతుంది. అమరు గెలుస్తారు గాజువాకలో. ఎవరిని గెలిపించుకోబోతున్నారు గాజువాక ప్రజలు? గుడివాడమన్నది. గుడివాడమన్నారు. ఎందుకండి? ఎందుకంటే మా అందరికీ మరి జగన్ గారు ఇచ్చిన పథకాల వల్ల, అదిగాక అంతకుముందు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ చేసినప్పుడు అమర్నాథ్ గారు మాకు బాగా సాయం చేశారు. అందువల్ల చేశారా? ప్రధానంగా అమర్కి ఎందుకు ఓటు వేయాలంటారు? అమర్ గారికి మళ్ళీ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే మరి అమర్నాథ్ గారు వేయాలి. అవును, జగన్ గారిని గెలిపించాలంటే పైన గెలుస్తారు. ఓకే. అంటే జగన్ గారు చూసి తప్ప అమర్ గారికి ఏం ఫేమ్ లేదా? ఉందండి, ఎందుకు లేదు, అది చెప్తున్నా కదండి. అంతకుముందు చూసాం కదా మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోయాడు అప్పుడు. కానీ నిత్యం పవన్ కళ్యాణ్ కౌంటర్తో విడిచిపోయేది గుడివాడ అమర్నాథ్. గతంలో ఆయన ఓడించారు కాబట్టి ఈసారి అమర్ని వ్యతిరేకంగా ఏమన్నా దానికి సంబంధం లేదండి. అది వేరే, ఇది వేరే, దానికి సంబంధం లేదు. వేరా? దానికి సంబంధం లేదు. వైసీపీ పార్టీ దాని అంతే. స్టీల్ ప్లాంట్ ఇష్యూ వ్యతిరేకత ఏం కనుక ఉండదు ఆయన లేదా? అదే ఉండదండి, ఉండదు. అయితే గెలుస్తారు అమర్. గెలుస్తారు. ఇతరులో ఎవరు గెలిస్తే గాజువాక డెవలప్ అవుతుంది, మీలాంటి ఎంటర్ప్రైనర్ కి బాగా చదువుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాను ఫస్ట్. ఈ రోజున నేను బీటెక్ చేశానంటే బికాస్ ఆఫ్ 2009, 2010, ఐఎమ్ 2006 to 2010 ఆ రోజులో ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. ఈ రోజున అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. నేను ఎంత జాబ్ చేసినా, ఒక కొట్టక మంది రెస్టారెంట్ మేనేజర్ చేశాను బికాస్ ఆఫ్ ఆయన పెట్టిన అది ఒక ఫుడ్ అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో బీటెక్ చదవడం మాటలు కాదు. అంటే ఆ రోజులు 8 lakhs అయ్యేది. మా ఇంట్లో నాకు 3 lakhs పెట్టిన, రిమైనింగ్ అంతా ఫీజు రీఎంబర్స్మెంట్. ఆ కాన్సెప్ట్తోనే మహానీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని, వైఎస్ఆర్ చేత అని, ఆసరా అని అంటే ఒక పథకం తెచ్చారు. ఆ పథకంలో జనాల గుండెల్లోకి, వాళ్ళ దీంట్లోకి వెపన్స్ లాగా వెళ్ళాయి. సో దాన్ని బేస్ చేస్తే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి ఈ రోజున ఎమ్మెల్యే గారు ఎవరన్నారు, గుడివాడ అమర్ గారు ఈ రోజున రావడం జరిగింది. ఈ రోజున అనకాపల్లి, నేను 2013, 2017 అక్కడ వర్క్ చేశాను. అప్పుడు అనకాపల్లి ఎలాగుంది, నవ్వు అనకాపల్లి ఎలాగుంది, లైకే ఒక సింగపూర్ లాగా ఉంది అది. అంటే రోడ్స్ కానీ, ఎన్జీపాలెం వెళ్ళినా, కసింకోట్ వెళ్ళినా. అంటే ఆయన పూర్వజన శుక్రస్తు గాజువాక ప్రజలకి. ఎందుకంటే ఈ రోజున చోడవరం వెళ్తున్నారు, లేకపోతే అక్కడ పెందుర్తి వెళ్తున్నారు అన్నారు. కానీ ఈ రోజున గాజువాక రావడం పూర్వజన శుక్రస్తు. ఈ రోజున మేము చిన్నప్పుడు సిఎస్ఎఫ్లో క్రికెట్ ఆడుకునేవారు. వేణుగోపాల్ గారు, జ్ఞానేశ్వర బ్రదర్స్ అంతా సిఎస్ఎఫ్ గ్రౌండ్ అనేవారు. ఆ రోజుల్లో కూడా మాకు తెలిసండి, అంటే గుడివాడ అంటే బ్యాకప్ బ్రాండ్ అమర్ గారు అనేది. ఈ రోజున ఆయన రావడం అంటే పార్టీ అధిష్టానం. ఆయన లేకపోతే ఆయన అక్కడే ఉండాలి, కానీ పార్టీ అధిష్టానానికి ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన రావడం కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ ద ఐటీ మినిస్టర్. ఇక్కడ అమర్ గారిని నమ్మి వాళ్ళ గుడివాడ అప్పన్ గారు అండి ఫస్ట్ బ్యాకప్, తర్వాత గురునాథ్ గారు, దెన్ ఆఫ్టర్ దట్ గుడివాడ టైగర్ అమర్ గారు. సో అభిమానం అంటే చిన్నప్పటి నుంచి మేము అక్కడ చెప్పాం కదా సార్, సిఎస్ఎఫ్లో మేము క్రికెట్ ఆడిన రోజుల్లో కూడా మాకు అమర్ గారితో కదా, అమర్ అనియా మాకు ఆయనకి. సో అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉండేవారు అన్నమాట. సో ఆ అభిమానం అనేది ఉంటుంది కదండి. అవైలబిలిటీలో ఉంటుంటాడు ఆయన, ప్రజలకి సేవ చేస్తుంటాడు ఆయన. లేదండి అనకూడదు, కానీ మా నాన్నగారు చెప్తుండేవారు. గుడివాడ గురునాథరావు గారు అనేది అంటే మా నాన్నగారికి తెలిసిన వింగ్, చెప్తూ ఉండేవారు. మంచి అంటే ఇంటికి డోర్ కొడితే అయితే సహాయం చూపించాలి, లేకపోతే దారి చూపించాలి. బట్ గుడివాడ గురునాథరావు గారు ఉత్తరాంధ్ర కింగ్, ద టైగర్. ఎప్పుడైనా సరే 24/7 డోర్స్ ఓపెన్ టు హెల్ప్ ది పబ్లిక్ సర్వీస్. ఆ బ్లడ్డే, ఆ బ్రాండే మన అమరానికి కూడా వచ్చిందండి. ఎప్పుడు 24/7 ఈయన అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి, కోవిడ్ టైంలో కూడా అనకాపల్లిలో లోకేష్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాళ్ళకి బాగోలేకపోతే వాళ్ళ రిలేషన్కి అమర్ గారు ఆదుకున్నారండి. అవన్నీ గుర్తున్నాయన్నమాట. పక్కనండి ఆయన ఇక్కడ ఏంటంటే పల్లా గారు కూడా బలమైన అభ్యర్థి. అవునండి, ఆయన కూడా బలమైన అభ్యర్థి. అంటే ఎవరు వర్క్ కాలిదే. ఇక్కడ ఏంటి సార్ అంటే మనిషిని క్యాండిడేట్ కాదు సార్. ఫస్ట్ థింగ్ ఆయన మా హెడ్ కింగ్ చేసిన పనులు అందరి గుండెల్లో ఉన్నాయి, అంతే తప్ప ఇద్దరు సరైన వ్యక్తులే, సరైన పర్సన్సే. బట్ అంటే వర్క్ చేసే విధానం, పైన అధిష్టానం చేసిన వర్క్లు అందరు గుండెల్లో ఉండిపోయాయి సార్. దానివల్ల ఇక్కడ క్యాండిడేట్ ఎవరు వచ్చారు, ఇమీడియట్గా అమర్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యారు. అమర్ గారు అనే వ్యక్తి ఎడ్యుకేషన్ పర్సన్, దట్టు గుణవంతుడు,
రేపు పొద్దున్న ఎక్కడ ఏది ప్లేస్మెంట్ అవ్వాలో. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ నేను ఇంకో మాట కూడా చెప్పాలండి. ఈ రోజున ఎప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ అనేది రుషికొండలో లేదు సార్. నేను 2010లో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అప్పుడు ఒక ఏ కంపెనీ ఉంది మనకు తెలుసు, మెహతీ ఉంది అంతే. అపార్ట్ ఫ్రమ్ ద నథింగ్, నో కంపెనీస్. ఈ రోజున ఆర్కే బీచ్లో ఎక్సలరేటర్ తొక్కితే భీమిలి జస్ట్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు నీట్ డ్రైవ్తో. అంటే రుషికొండ ఒక ఐటీ హబ్ అయిపోయింది ఈ రోజున. మరి ఐటీ మినిస్టర్ చెప్తేనే కదండి అక్కడ సైన్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా సార్. ఇప్పుడు నేనున్నాను, ఐటీ డెవలప్ అవడానికి అమర్ గారే కారణం. రేపు పొద్దున్న నో నీట్, నా ఫ్రెండ్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఆడ అక్కడ ₹1,00,000 సంపాదిస్తున్నాడు, కానీ ఇక్కడ ఓన్ హౌస్ ఉండి 50,000 మనం సంపాదించుకుంటే వీఆర్ కింగ్స్ బికాస్ ఆఫ్ ఒక ఎడ్యుకేట్ ఐటీ మినిస్టర్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఆయన వస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్.